బతుకమ్మ వేడుకలు ఎంతో సంబరంగా జరుగుతున్నాయి. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను 2వ తారీఖు నుంచి నిర్వహిస్తున్నారు. తొలి రోజు నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా ప్రతిరోజు ఇక్కడ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు కూడా అంతే సంబరంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో మంత్రి సీతక్క పాల్గొని ఇక్కడికి వచ్చినటువంటి మహిళలతో బతుకమ్మ ఆడుతూ పాడుతున్నారు. నిజంగా ఒకసారి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. చిన్న బతుకమ్మ రోజు నుంచి కూడా మంత్రి సీతక్క ప్రతి చోట మనకి సెలబ్రేషన్ జరిగిన చోటల్లో అక్కడికి వెళ్ళి మహిళల ఉత్సాహాన్ని నింపేందుకు కూడా వారందరితోటి కూడా బతుకమ్మ ఆటలను ఆడుతూ ఎంతో సంబరంగా వారందరిలో కూడా ఒక జోష్ను నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తొలి రోజు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసినటువంటి సరస్ ఎగ్జిబిషన్ దగ్గర అక్కడి మహిళలతో బతుకమ్మ వేడుకలను ప్రారంభించడం జరిగింది. ఇక నిన్న కూడా మనం చూసాము, తెలంగాణ సచివాలయంలో మహిళా ఉద్యోగులతో కూడా బతుకమ్మ ఆటలు ఆడి పాడారు. ఈ రోజు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ సంబరాలలో కూడా పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలతో కూడా బతుకమ్మ ఆడుతున్నారు. మొత్తం చుట్టూతా మనకి బతుకమ్మ చుట్టూతా సర్కిల్ గా ఫామ్ అయ్యారు. సో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అందరూ మహిళలతో కూడా బతుకమ్మ ఆడుతున్నారు. ఒక్కసారి మన మంత్రి సీతక్కతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అక్క, మొదలైన రోజు నుంచి కూడా ప్రతి చోట మీరే కనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది వేడుకలు ఇదంతా? ఇది మన సాంప్రదాయం, మన అస్తిత్వము, మన ఆచారాలు. ఎప్పుడైనా ఎక్కడున్నా ఏ మేరకు కొంత టైం దొరికినా టైం దొరకకున్నా టైం చూసుకొని ఈ 9 రోజులలో ఎక్కడో ఒక ఆడడం మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప కల్చరు, ఆచారము. సో బతుకమ్మను మనం గౌరవించుకోవాలి, భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ట్రై చేస్తున్నా అన్ని రోజులు ఆడడానికి. మన గ్రామాల్లో వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? అక్కడి నుంచి మనకు స్పందన ఏ విధంగా వస్తుంది? చాలా బాగా జరుగుతున్నాయి. ఉద్యోగులు చేస్తున్నారు, మహిళలు చేస్తున్నారు, చిన్నపిల్లలు చేస్తున్నారు. ఊళ్ళలో మంచిగా చెరువులు ఉంటాయి కాబట్టి చెరువు గట్ల కాడ ఆడుతూ పాడుతూ చెరువులలో మంచిగా బతుకమ్మను వదులుతూ ఎంతో అద్భుతంగా నడుస్తుంది. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క, మీకు బతుకమ్మ అనగానే ఏదో ఒక సంఘటన అనేది గుర్తుండే ఉంటుంది కదా, మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏదైనా ఉందా? నాకు రోజు అంటే ప్రతి సంవత్సరం ఒక జ్ఞాపకం ఉంటుంది. మా ఊర్లోనే ఆడుతా ప్రతి సంవత్సరము. కానీ మధ్యలో అడవిలో ఉన్నప్పుడు దాదాపు 7 సంవత్సరాలు మిస్ అయిపోయినాం బతుకమ్మ. దాని తర్వాత ఆడుతూనే ఉన్నాం. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే అక్క? అంటే అందరితోటి కలిసి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి పొద్దున్నే వెళ్ళి పూలను తెచ్చుకొని ఆ జ్ఞాపకాలు ఒక్కసారి మాతో పంచుకోరా? చిన్నప్పుడు తెల్ల వారంగా అమ్మ నాన్న వాళ్ళు లేస్తారు. వాళ్ళు పేడకు పోయి మరి అలుకు చల్లడం కోసం వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. ఆ టైంలో మేము లేచి ఎవరింటి కాడ కట్ల పువ్వులు ఉన్నాయి, ఎవరింటి కాడ మనం గుమ్మడి పువ్వులు ఉన్నాయి, ఇది చూసుకొని రాత్రే చూసుకొని తెల్లారగానే పోయి తీసుకొచ్చుకునేటోళ్ళు. ఈ రోజు అంటే మీరు మొదటి రోజు నుంచి చిన్న బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ నుంచి ప్రతి చోట కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మహిళలు కూడా మీరు వస్తున్నారు అంటే ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది అక్క? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 9 రోజులు రవీంద్ర భారతిలో కూడా మరి ఇక్కడ మన కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి, సాంస్కృతిక శాఖ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అందరు ఉద్యోగులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఆడుకొని పాడుతూ మరి చిన్ననాటి అనుభూతులను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలు ఏ విధంగా జరుపుకోతున్నారు అక్క? దానికి సంబంధించిన ఏర్పాటు అంతా బాగా జరుగుతుంది. ట్యాంక్ బండ్ మీద కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సాంస్కృతిక శాఖ నుంచి చాలా పెద్ద ఎత్తున అందరూ ఆడకూతులు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి. సో మనం చూడొచ్చు, మంత్రి సీతక్క ఎంతో ఆనందంగా మహిళలతోటి ఏడాది బతుకమ్మ సంబరాలలో ఎక్కడ బతుకమ్మ సంబరాలు జరిగినా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిళలతోటి ఎంతో ఆనందంగా కూడా వారందరితో కలిసి బతుకమ్మని ఆడుతున్నారు. ఇక ఈ రోజు 5వ రోజు రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వేడుకలలో కూడా పాల్గొన్నారు. నిజంగా మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే ఒక మంత్రి వచ్చి మనతోటి బతుకమ్మ వేడుకలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని కూడా వాళ్ళు అంటున్నటువంటి మాట. సో ఒకసారి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో అయితే పాల్గొన్నారు. సో మనకు సద్దుల బతుకమ్మ వరకు కూడా ఇదే విధంగా మనకి జోష్ అనేది అయితే కంటిన్యూ అవ్వబోతోంది. ఇక ఈసారి మనకు బతుకమ్మ ఘాట్లో కూడా పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ రోజు ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరగనున్నట్లుగా కూడా మంత్రి సీతక్క మనకు తెలపడం జరిగింది. ఇక మనకి అంటే సద్దుల బతుకమ్మ వరకు కూడా 10వ తేదీ వరకు కూడా ఇదే విధంగా మనకి వాడవాడల బస్తీలలో, కాలనీలలో ఇదే విధంగా మనకు సెలబ్రేషన్స్ అనేవి అయితే జరగబోతున్నాయి. ఇక ప్రతి ఒక్క చోట కూడా మహిళలందరూ ఎంతో సంబరంగా బతుకమ్మ వేడుకలలో అయితే పాల్గొంటున్నారు. విడుదల కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.
For more videos like this, subscribe Big TV channel.